యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నయు బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్న వాక్యం చాలా జాగ్రత్తగా చూసుకొని రాయబడినటువంటి మాట, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఏ నది? వడిగా పారేటువంటి నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పారిన ప్రతి చోట అంట జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏవి? జలచరములన్నీ కూడా, జీవించే ప్రతి ప్రాణి కూడా ఈ నీటి ద్వారా బ్రతుకునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ నీళ్ళు? ఈ నీళ్లు ఏడకైతే పోయి పడతాయో ఆ పడ్డటువంటి ఆ నీళ్లు ఏమైతే అవి మురికిగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా, లేకపోతే వేరే రకంగా ఉన్నాయేమో తెలియదు కానీ బట్ ఈ వడిగా పారేటువంటి ఈ నదిలో ఉన్న నీళ్లు ఒక మురికి గుంటలో పడ్డప్పటికీ అవి కూడా ఏమైపోతున్నాయి తెలుసా? మంచి నీళ్ళుగా మారుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏంటి అని అంటే, నువ్వు ఎంత దుర్మార్గుడివైనా, నువ్వు ఎంత పాపివైనా, ఎంత పాపముతో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం అనేటువంటి నీరు నీలో ఉన్న సమస్త కల్మషమును తీసివేసి నేను పరిశుద్ధముగా మారుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపముతో నువ్వు చనిపోవడము దేవుని యొక్క వాక్యానికి ఇష్టం ఉండదు. దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి పాపములో ఉన్నటువంటి నిన్ను నీ పాపముల నుంచి కడిగివేసి పరిశుద్ధపరిచి నిన్ను మంచిగా ఒక వ్యక్తిగా మార్చి నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది. పాపములో చనిపోవలసినటువంటి మనమ్మలను తిరిగి మరలా బ్రతికించే శక్తి దేవుని యొక్క వాక్యం అని నీటుకుంటుంది. హల్లెలూయా. ఇక్కడ వడిగా పారేటువంటి ఈ నది చేసేటువంటి పని ఏంటి తెలుసా? మురికి నీళ్లు ఏడైతే ఉంటాయో ఆడబడ్డప్పుడు అవి కూడా మంచిగా అవుతాయంట. కనుక చేపలు బహు విస్తారములగును. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతే కదండి. నీరు ఏడ మంచిగా ఉంటే పరిగెత్తుకుంటూ రాబో, తప్పేమి లేదు. చేపలు బహు విస్తారంలో. తర్వాత ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏంటంట? ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. జలచరములే కావచ్చు, పూల మొక్కలే కావచ్చు, చెట్లే కావచ్చు, గడ్డే కావచ్చు, ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రతుకును. అనగా ఎండిపోయినటువంటి ఎడారి భూమి సైతము కూడా తిరిగి మరలా బ్రతికే శక్తి ఈ యొక్క వడిగా పారే నదికుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం వడిగా పారేటువంటి నది లాంటిది. హల్లెలూయా. ఎక్కడ యెరూషలేములో పుట్టింది దేవుని యొక్క వాక్యం, ప్రవహించుకుంటూ 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 మారుమూల ప్రాంతమైన మన ఊర్లను కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వడిగా పారే నది మెల్లిగా వచ్చేటువంటిది కాదండి. నశించిపోయేటువంటి ఆత్మల కొరకు, నా చనిపోతున్నటువంటి ఆత్మలు వెతికి రక్షించడం కొరకు ఈ నది చాలా వడిగా అనగా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. దేనికోసమో తెలుసా? చచ్చిన స్థితిలో ఉన్న అనేక మందికి జీవమునివ్వటం కొరకు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఇంతకీ ఈ నది ఏదో మనం చూద్దాం. మొదటి వాక్యం చదువుకుందాం. అది 47వ అధ్యాయం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ నది ఎక్కడ ప్రవహిస్తూ ఉంది, ఎక్కడి నుండి ప్రారంభించబడుతుందనంటే దేవుని యొక్క మందిరపు గడప క్రింద నుండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? దేవుని మందిరపు గడప క్రింద నుంచి పారేటువంటి నది ఈ నది. కనుక ఈ నదికి అంత పవర్ అండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నది దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఈ నదిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ నదికి సమీపముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బతుకుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 12వ వాక్యం మనం చదువుకుందాం. 12వ వచనం, అదే 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక
ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి నీరండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి నీరు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకే దావీదు గారు ఊరికే చెప్పలే, నేను దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు ఆయన ఆ మాట చెప్పే కారణం ఏంటనంటే, దేవుని యొక్క మందిరములో జీవింపచేసేటువంటి నది ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నది ఉన్నక్కడ ఎక్కడైనా సరే ఏదైనా ఎండిపోద్దంటే ఏది కూడా ఎండిపోదండి. ఎడారిలో ఎండిపోవచ్చేమో కానీ నది ఉన్న చోట ఏ ప్రాణి కూడా ఏది కూడా ఎండిపోదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాయబడినటువంటి మాట, నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చేటువంటి సకల జాతి వృక్షములు పెరుగును. ఏమవుద్దంటాం? నది తీరము చుట్టుపక్కల కూడా ప్రతి సకల జాతానికి అనేక వృక్షములు పెరుగుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వాటి ఆకులు ఎంత మాత్రం కూడా వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొన్ని కాయలు ఈజీగా రాలిపోతూ ఉంటాయి. ఎప్పుడో తెలుసా? నీరు సరిగా లేనప్పుడు, పిందిగా ఉన్నప్పుడు రాలిపోతూ ఉంటాయండి. ఎలా ఉన్నప్పుడు? చిన్నగా ఉన్నప్పుడు కొన్ని రాలిపోతూ ఉంటాయి. మీరు మామిడికాయలు తీసుకున్నా, లేదా కొన్ని బత్తాయి చెట్లు తీసుకున్నా కూడా అవి చిన్నగా అంత రాగానే టక్కన రాలిపోతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీరు లేనందువల్ల. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, దాని ఆకులు ఎంత మాత్రం కూడా వాడిపోవు, వాటి కాయలు ఎంత మాత్రం కూడా రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచు ఉన్నది గనక. ఎందుకు అంత గొప్ప శక్తి? ఈ నీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, పరిశుద్ధ స్థలములో నుండి పారే నది గనుక. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి పారేటువంటి నది. అందుకే ఈ నదికి అంత శక్తి అండి. దేవుని యొక్క వాక్కు, ఆయన నోటులో నుంచి వచ్చినటువంటి వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆయన యొద్ద నుంచి బయలుదేరినటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచు ఉన్నది గనక దీనికి ఇంత ప్రత్యేకత ఉంది. ఆ చెట్లు నెలకు కాయలు కాస్తూ, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులంతా ఔషధానికి ఉపయోగపడతాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము చేత స్వస్థపరచబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యము చేత బ్రతికినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉన్నప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడినట్లుగా, దయ్యములు పట్టి పీడించబడుతున్నటువంటి వారు కూడా విడుదల పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఔషధం దేవుని యొక్క వాక్యం. మరొకటి ఏంటి తెలుసా? స్వస్థతనిచ్చేటువంటి మెడిసిన్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మెడిసిన్కి నువ్వు ఏ MBBS ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ నీట్ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎంతనో కష్టపడాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చేటువంటి ఈ నీరు చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది కనుక బ్రతికించేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యం అనే నీరుకు ఉంది.